ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంటి అని ఎత్తాడు. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పారు. ఆయన ఎట్లా చెప్తాడు? అవినాష్ చెప్తే అదే నేను విలేకరులకు ఆ టైంలో మా విజయసాయి నేను ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సార్. చెప్పారు. బాబాయ్ గొడ్డల పోటు గుర్తొచ్చింది. ఇతనికి ఏ రోజైనా సరే నాకు ఏదో బాత్రూంలో గొడ్డల పోటు ఉండొచ్చు, ఏదో వ్యవసాయం చేసుకున్నప్పుడు ఏదో ఆ వ్యవసాయం చేసేటప్పుడు ఏదో ఒక రోజు నాకు గొడ్డల పోటు కాబట్టి ఇంకో పోటు ఏదో పోటు ఉంటుంది అని చెప్పి ఆయన గుర్తొచ్చి ఓహో మళ్ళీ వీళ్ళ మీద నెట్టే బాగుండదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు సార్. అంటే ఆయన సగం నిజం చెప్పాడు, సగం దాచిపెట్టారు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కనుక ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి గారు మీరు అప్రూవ్గా మారండి, మేము మీకు ప్రొటెక్షన్ కల్పిస్తామంటే ఆయన అన్ని నిజాలు చెప్పేటట్టు ఉన్నాడు సార్. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అదే అర్థమవుతుంది. ఆయన నిజాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలి కాబట్టి ఇంతవరకు ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పలేదు సార్. అది ఒకటి. సెకండ్ వన్, ఉండవల్లి అనుష గారు మరి యాజ్ ఏ టీడీపీ స్పోక్స్ పర్సన్గా ఈరోజు ముందుకు వచ్చారా, ఎన్డీఏ స్పోక్స్ పర్సన్గా ముందుకు వచ్చారో ఒకసారి చెప్పాలి సార్. నేను కొన్ని నిజాలు చెప్తాను. మీలాంటి జర్నలిస్టు ఏదో ఒక ఛానల్కి వెళ్ళినప్పుడు ఆయనతో చిచ్చాట్ మాట్లాడేటప్పుడు ఆయన ఒక నిజం చెప్పాడు సార్. కాకినాడ పోర్టులో వాస్తవాలు ఏం జరిగింది ఇప్పుడు దాకా ఎక్కడ బయటికి రాలేదు సార్. నాకున్న సమాచారం మీలాంటి విలేకరు చెప్పిన సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతే ఈ కాకినాడ పోర్ట్ అనేది కేవీ రావు దగ్గర నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందనే ఇష్యూ బయటకు వచ్చింది. అవునా కదా సార్? మీకైనా మాకైనా అప్పుడే మనకు బయటకు వచ్చింది, రైట్. అలా మారినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏందన్నారు, సీజ్ ద షిప్ అన్నారు. షిప్ను సీజ్ చేశారు. నా రోజు ఆ షిప్ను మళ్ళీ పంపించాల్సి వచ్చింది. అందులో ఉన్న రైస్ ఏదైతే ఉన్నాయో ఇన్ని కేజీలు ఇన్ని టన్నులు ఇన్ని మిగిలి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సార్. నేను సూటి ప్రశ్న ఏంటి అడుగుతున్నా అంటే నిజంగా మీరు దాదాపు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది కదా, ఆ షిప్లో ఉన్న రైస్ దించిన తర్వాత అవి ఎవరు ఎక్కించారు? వీళ్ళు చెప్పడం ఏంది, ఈ షిప్లో రైస్ ఎక్కించడానికి గ్రీన్ ఛానల్ పెట్టి తరలించారు అని మరీ చెప్పాడు కదా. ఆ గ్రీన్ ఛానల్ పెట్టినప్పుడు ఏ పోలీస్ అధికారు సపోర్ట్ చేశారు, ఎలా అక్కడ దాకా వెళ్ళి ఎవరు పంపించారు, ఇందులో ఎవరు ఓనర్సు, వాళ్ళ మీద ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా, ఫైల్ చేస్తే వాళ్ళ పేర్లు ఏంది, ఏదన్నా ఈరోజు బయటకు వచ్చింది సార్? రాలా. ఎన్ని రోజులు సిట్టు నడుస్తుంది సార్, అది నడుస్తానే ఉంటుంది. ఏదో సామెత ఉంటుంది, నడుస్తుంది జీవితం నడుస్తుంది అన్నట్టు వీళ్ళ సిట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తానే ఉంటాయి సార్. కానీ అవి వాస్తవాలు బయటికి రావు. దాని వెనక ఏం జరిగింది అంటే కాకినాడ పోర్ట్ సెటిల్మెంట్ జరిగింది. అనుష గారు 2 నిమిషాలు అనుష గారు ఇంకా ఉంది, అయిపోలా. అనుష గారు 2 నిమిషాలు ఆగితే మీరు సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ నేను వేస్తాను. నేను క్వశ్చన్ వేస్తాను. సో ఆ పోర్ట్ ఇష్యూ ఏం జరిగిందంటే ఆ పోర్ట్ను అడ్డం పెట్టుకొని కాకినాడ పోర్ట్ యొక్క వాటాలు బదిలింపు చేసే సెటిల్మెంట్ జరిగిందన్నారు సార్. నాకు చెప్పిన పెద్దలు ఎలా జరిగిందన్నారంటే కేవీ రావు గారు టీడీపీకి చెందిన ఒక లీడర్ సార్. ఆ లీడర్ అని చెప్పకూడదు, సపోర్టర్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే జనసేన తరపున నెక్స్ట్ బీజేపీ తరపున 3 వాటాలు పంచుకున్నారు. ఏం వాటాలు పంచుకున్నారంటే టీడీపీ తరపున నేనన్న సమాచారం ఏంటంటే మాకు ఎటువంటి వాటా వద్దు, మాకు ఏదైతే కేవీ రావు గారికి ఉందో ఆయన దానికి ఇచ్చేసేయండి, మాకు అదే చాలని చెప్పి పంచుకున్నారు. మరి బీజేపీ ఏమి అడిగిందంటే నాకు రాజ్యసభ మెంబర్ కావాలని బీజేపీ అడిగిందంట సార్. మరి జేఎస్పీ ఏమైందంటే ఆ సెటిల్మెంట్ వచ్చే డబ్బులు అడిగింది సార్. ఎవరు సెటిల్మెంట్ జరగదా? ఆ సెటిల్మెంట్ చేయడం వల్ల ఎంత కమిషన్ మారిని, ఎన్ని చేతులు మారిని, ఎంత వాటాలు మారిందని పెద్దలు ఇప్పుడు చెప్పాలి సార్. ఎందుకంటే అవును సార్, ఎందుకు చెప్పాలి, ఎందుకంటే మాకు రారు సార్, మాకు వద్దులేదు సార్. వాళ్ళు బీజేపీకి వెళ్తారు కదా, మాకెందుకు వస్తారు సార్? లేదు సార్, మాతో రారు. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలవబోతున్నారు ఇట్లాంటి వార్తలు అప్పుడు ఎలక్షన్స్ ముందు తర్వాత కూడా వచ్చాయి కదా. అది విజయసాయి రెడ్డి గారు బయట పెట్టారు సార్. మరి అంటే చెప్తా సార్, కంటిన్యూషన్ ఉంది సార్, చెప్తాను. మళ్ళీ మీరు అడిగితే నేను మర్చిపోతాను. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే పోలిట్ బ్యూరో మెంబరు చాలా బాగా గుర్తుంది. ఐ థింక్ ఆయన పేరు OLX బ్యాచ్ సీనియర్ మోస్ట్ నాయకుడు యనమల రామకృష్ణ గారు ఆ రోజు ఒక లెటర్ ఇష్యూ చేశారు. కేవీ చౌదరి, చంద్రబాబు చౌదరి, ఇంకా అనుష చౌదరి, ఇలా కొన్ని పేర్లు ఇష్యూ చేశారు. అంటే వాళ్ళ పేర్లు ఏవో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. పేర్లు ఇష్యూ చేసి భూముల కోసం నేను పోరాడుతున్నాను, నేను ఉద్యమిస్తానని చెప్పి బయటకు వచ్చిన పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు రావట్లా? ఇప్పుడు ఎందుకు భూములు వెనక్కి లేదు కదా? మరి ఎందుకు ఇప్పుడు పోరాటం చేయట్లా? ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ ముందుకు ఎందుకు మాట్లా? ఎందుకంటే టీడీపీ తరఫున ఆయనకి రావాల్సిన కమిషన్ ఆయనకి వంటబట్టింది, ఆయన ఇంట్లోకి చేరింది. అందుకే ఈయన ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లా. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ ఈడీ షేర్లు వెనక్కి రాసిచ్చారో మనందరికీ తెలుసు కదా సార్. షేర్లు వెనక్కి రాసిచ్చారంటే తప్పు జరిగినట్ట జరగనట్ట?
తప్పు జరిగింది కాబట్టి A2 రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు కాబట్టి ఏం చేయాలో తెలియక రామరామ అని చెప్పుకుంటే బయటికి పోయాడు సార్. సో దాని మీద ఎంత ఇన్వెస్టిగేషన్ ఏమీ బయటికి రాదు సార్. నిన్న కాక మొన్న వీకెండ్ కామెంట్ పై రాధాకృష్ణ ఒక మాట చెప్పారు సార్. ఏం చెప్పారంటే